అందరికీ నమస్కారం. పంచతంత్ర కథలకి స్వాగతం. ఇవాళ మాట్లాడే గుహ అనే ఓ చక్కటి కథ చెప్పుకుందాం. ఒకసారి అడవిలో ఉన్న వైశాలుడు అనే నక్క ఆహారం కోసం తన గుహను వదిలిపోయింది. ఆ సమయంలోనే ఆహారం కోసం అడవంతా తిరుగుతున్న సింహం ఒకటి ఆ గుహను సమీపించింది. నేను పోయి ఈ గుహలో దాక్కుంటాను. ఈ గుహలో నివసించే జీవి ఎంతసేపటికైనా ఇక్కడికి చేరుకోవాల్సిందే కదా. అది గుహలోకి అడుగు పెడుతూనే దాన్ని చంపి నా ఆకలి తీర్చుకుంటాను అనుకున్నది సింహం. కొంతసేపటికి వైశాలుడు వచ్చి గుహలోకి పోబోతూ సింహం కాలి జాడల గుర్తులు కనపడటంతో ఆగిపోయింది. ఇదేమిటి, నా గుహలోకి ఎవరో వచ్చినట్టున్నారు, కొంపతీసి నా శత్రువులు కారు కదా. దేవుడా, ఈ రోజుతో నా ఆయువు మూడబోతున్నదా అని బాధపడసాగింది. కాసేపటి తర్వాత ఆ నక్క నేను ఇలా బాధపడుతూ భయపడుతూ ఉంటే కాదు, ఏదో ఒకటి చెయ్యాలి అనుకుని ఆలోచించసాగింది. అంతలో నక్కకి ఓ ఉపాయం తట్టి గుహకి కాస్త సమీపంలోకి పోయి దానిని తన కాలితో తడుతూ, ఓ గుహ, ఏమిటి ఈరోజు ఇంత మౌనంగా ఉన్నావు? నేను కనపడగానే వాగుడుకాయలా వాగేదానివి కదా. ఏమిటి, ఏదన్నా భయంకరమైన జంతువును చూసావా? అందుకే భయంతో నోట మాట రావటం లేదా? నేను ఇంతగా అడుగుతున్నా నువ్వు మాట్లాడటం లేదు కదూ. సరే, అయితే నేను నీ గుహలోకి రానులే, వేరే గుహను చూసుకుని పోతాను అంది. దీని మాటలు గుహలో ఉన్న సింహం విని, దీని దుంపతెగా, ఇదేదో భలే తమాషాగా ఉందే, గుహలు మాట్లాడతాయా? ఒకవేళ అదే కనుక నిజమైతే ఇందాక నేను రావటం ఈ గుహ చూసింది కదా, అందుకే భయంతో మాట్లాడటం లేదేమో. అమ్మో, చేతికి దొరికిన ఆహారం ఈ గుహ వల్ల పోయేటట్లుందే. సరే, ఈ గుహ మాట్లాడేదేమిటి, దాని బదులు నేనే మాట్లాడతాను అనుకుందే. కానీ రాళ్ళు, రప్పలు, గుహలు, గుట్టలు ఎక్కడన్నా మాట్లాడతాయా అని ఆలోచించలేదు. వెంటనే సింహం అతి తెలివితో, అదేమీ లేదు, నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో చూద్దాం అని ఈ విధంగా మౌనం వహించాను. లోపలికి రా, నువ్వు లేని ఈ గుహ బోసిపోయింది అంది సింహం. ఆ మాటలు వింటూనే నక్క, ఓరి నాయనో, లోపల సింహం ఉందా, దీని తెలివి తగలడా, నేను ఈ మాత్రం ఆలోచన చేయకపోతే నన్ను ఈ పాటికి స్వాహా చేసేదన్నమాట అనుకుంటూ అక్కడి నుంచి పారిపోయి నక్క తన ప్రాణాలను రక్షించుకుంది. కథ సమాప్తం. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.